ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే అదేం లేదులే. లేదురా, ఇక్కడ ఎవరో దేనికోసమో వచ్చి మొత్తం అంతా వెతికినట్టు అన్ని కదిపి పక్కన పెట్టారు. అదిగో ఆ ఫైల్స్ చూడు, ఇది చూడు. అరే మన ఆఫీస్లో నీ క్యాబిన్లోకి ఎవరు వస్తారన్నయ్య? వెళ్ళి హ్యాపీగా కూర్చొని ల్యాప్టాప్లో కార్టూన్ చూసుకో. కార్టూనా? చూస్తా. సరే నువ్వు వెళ్ళు, నేను కార్టూన్స్ చూస్తా, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. సరే. సార్ ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను సార్. పక్కన ఎవరైనా ఉన్నారా? లేదు సార్. సరే, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఏంటి సార్ అది? అర్థమైందిగా? నువ్వు ఈ పని చేసావంటే నీకు ఈ నెల జీతంతో పాటు డబుల్ బోనస్ ఇస్తాను. సార్ భయంగా ఉంది సార్. ఏం కాదు, నీ వెనక నేనుంటాను. ఒకవేళ ఏదైనా అయితే నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది. అర్థమైందా? సరే సార్. ఓకే. మీరు చెప్పినట్టే బాలా సార్కి ప్రమాదం జరిగేట్టు చేస్తాను సార్. ఓకే. నిత్య, మన ప్లాన్ వర్కౌట్ అయినట్లే. ఇక దేవుడు కూడా త్రిపురని కాపాడలేడు. లోపల నుంచి ఫుడ్ తెస్తే నువ్వు తినవు, బయట గార్డెన్లో నుంచి తెస్తే తింటావు కదా. సుందరి, నువ్వు రోజు నాకు తినిపిస్తున్నావు కదా, ఈరోజు నేను నీకు తినిపిస్తా. ఓకే? ఏంటక్క నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు గాయత్రి, బాలాగారు పైకి చిన్న పిల్లాళ్ళలా కనిపిస్తున్నా చాలా తెలివిగల మనిషి. బామ్మగారు నన్ను బయటే నిలబెడితే నేను ఆకలితో ఉన్నానని నా కోసం ఆయన ఏం చేస్తారో తెలుసా? తిను. బావగారికి నువ్వంటే చాలా ఇష్టం. అవునక్క, ఆయన నీ పేరు తలవకుండా నిన్ను చూడకుండా ఉండలేరు. బావగారు నిన్ను ఎంత ఇష్టపడుతున్నారో ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన కళ్ళలో తెలిసిపోతుంది. ఆ ఇష్టం ఆయనకి ప్రేమ అని తెలియకపోవచ్చు, కానీ నీకీ పాటికి అది ప్రేమ అని అర్థమయ్యే ఉంటుంది. సరే, త్వరగా కోయ్. వంట త్వరగా చేసి బాలాగారికి అనంత్ గారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి.
జాగ్రత్త. నన్ను ముట్టుకోకు, అవతలకి పో. బామ్మగారు నీ మొహం చూస్తేనే నాకు కోపం వస్తుంది. ఎందుకు బామ్మగారు నన్ను అంతలా చీదరించుకుంటున్నారు? ఎంత నమ్మక ద్రోహం చేసావు నువ్వు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంటే కేర్ టేకర్ గా జాబ్ ఇచ్చాను. దానికి బదులుగా నువ్వేం చేశావు? మమ్మల్ని మోసం చేసి నా మనవడి చేత తాళి కట్టించుకున్నావు. బాలాగారికి నేనేమి చెప్పలేదండి. వద్దు, చెప్పిన బద్దమే మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను చిరాకు పెట్టించుకో. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. నువ్వు వెళ్ళి పని చూసుకో. సరేనండి, బాలాగారికి క్యారియర్ తీసుకెళ్లి ఆఫీస్లో ఇచ్చొస్తాను. నువ్వు నా మనవడికి భోజనం తీసుకెళ్లి ఏమి ఇవ్వక్కర్లేదు. బామ్మగారు, బాలగారికి భోజనం నేను తీసుకెళ్తాను. బావగారికి భార్య మా అక్క, నువ్వు తీసుకెళ్తానంటావేంటి? మోసం చేసి బాలగారిని పెళ్లి చేసుకుంది మీ అక్క. నువ్వు చేసిన ఘనకార్యాలు బామ్మగారు అత్తయ్య గారు నమ్మట్లేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక సాక్ష్యం దొరక్కపోదు, ఆ రోజు నీ సంగతి తెలుస్తాం. గాయత్రి, అది కాదు బామ్మ, బావగారికి ఇప్పుడు పెళ్ళైపోయింది, తనకిక్కడ ఏం పని? తనని నేనే ఉండమన్నాను. నిత్యను వెళ్ళమండానికి నీకే హక్కుంది. అది కాదు బామ్మ. గాయత్రి, పెద్దవాళ్ళకి ఎదురు మాట్లాడుకో. అలాగే ఈ విషయంలో నువ్వెప్పుడు కలగ చేసుకోవద్దు. ఇవ్వు. నిత్యకివ్వు. అత్తయ్య గారు, బాలా త్రిపురే లంచ్ తీసుకొస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు త్రిపుర అక్కడికి వెళ్ళకపోతే చాలా గొడవ చేస్తాడు. నువ్వు భోజనం తీసుకెళ్ళమ్మా. అత్తయ్య, మీరు రండి. ఏంటి నిత్య, కోపంగా ఉన్నావు? ఆ త్రిపుర బాలగారికి మరింత దగ్గరైపోతుంది. చూసావుగా, ఆఫీస్కి బాక్స్ కూడా తీసుకొని బయలుదేరింది. వెళ్ళని. బాలాగాడు ఆ త్రిపుర కళ్ళ ముందే ప్రమాదంలోకి వెళ్తే తను బాలా జీవితంలోకి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. తన కళ్ళ ముందే ప్రమాదం జరిగిందని ఇంకా స్ట్రాంగ్గా క్రియేట్ చేయొచ్చు.